ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాలని కలిచివేసింది. ఆయనది హత్య అని కొంతమంది అంటుంటే, ఆయనది యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు. దీంట్లో నిజానిజాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే నా పేరు అల్లూరి సత్యవర్మ అండి, జర్నీ విత్ జీసస్ ఫౌండేషన్. హత్య అని మెజారిటీ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. మ్యాక్సిమం 99% కంటే ఎక్కువ ప్రజలు, ముఖ్యంగా క్రైస్తవులు, దీని హత్య అని నమ్ముతూ ఉన్నారు. అయితే ఇన్వెస్టిగేషన్ పక్కన జరుగుతూ ఉంది. ఇంకా 2-3 డేస్ పడుతుందని చెప్తూ ఉన్నారు మన ఈ రిపోర్ట్స్ అయ్యి రావడానికి. మరి అప్పట్లోపు ఏం జరుగుతుందని చూడాలి. కానీ అదైతే ఖచ్చితంగా హత్య అన్నట్టుగానే అనిపిస్తుంది. మరి పోలీసు వారు కూడా లేట్ చేయకుండా వెంటనే నిజాలను నిర్ధారణ చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ అయితేనేంటి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేంటి, మరి వారు సత్వరమే ఈ కార్యక్రమాన్ని జరిగించాలని మేము నమ్ముతాం. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇప్పుడు వాళ్ళు న్యాయం చేసినా కానీ లేట్ చేసేటోకి ఏమవుతుందంటే చాలా విషయాలు డైల్యూట్ అయిపోయే అవకాశం ఉంటుంది. నేను ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ. ఒకళ్ళేమో గొడ్డలు ఉందని, ఒకళ్ళేమో మరి కత్తిఘాట్లు ఉన్నాయని, మరి ఈ అసత్యాలు కూడా ప్రచారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మేమందరం నమ్ముతా ఉన్నాం అది హత్య అని. మరి ఆ రిపోర్ట్స్లో కూడా అదే వస్తుంది అనేది మా నమ్మకం. మరి ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఒకవేళ రిపోర్ట్స్లో ఇది హత్య కాదు, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయి ఉంటుందన్నటువంటి రిపోర్ట్ వస్తే మీ క్రైస్తవ సంఘాల వాళ్ళు ఏం చేస్తారు? అంటే ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు కదండి, అది ఒకళ్ళు చెప్పేది కాదు. ఒకళ్ళు చెప్తే అపార్థం అవుతుంది. మరి వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము అందరూ యాక్ట్ చేస్తాం. ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు అనే ఆయన చిన్న వ్యక్తి కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం దేవుని సువార్త మాత్రమే ప్రకటించిన వ్యక్తి కాదు. ఈ హ్యుమానిటీ గురించి అత్యధికంగా ఆయన మాటల ద్వారా ప్రజల్లోకి ఆయన తీసుకెళ్ళారు. ఈ రోజున క్రిస్టియానిటీ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అరటిపండు హస్తం ఉందనుకోండి, దాంట్లోంచి ఒక పండును పీకేస్తే ఎట్లా ఉంటుంది? ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఆ ఇన్కంప్లీట్నెస్ అనేది క్రైస్తవ సమాజంలో క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి తరుణంలో మనం ఎవరినో నిందించో ఏదో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కాదు. ఇంకా 2 రోజులు సమయం పడుతుంది అన్నారు. కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించి మనం వేచి ఉండే ప్రయత్నం చేద్దాం. కానీ 100% అది హత్యగానే ఉంది. మరి వ్యతిరేకమైన రిపోర్ట్ వస్తే కనుక మరి మా నాయకులు ఉన్నారు, చాలామంది పెద్దలు, మరి వారు ఏ డెసిషన్ తీసుకుంటారో వారి డెసిషన్గా మేము అందరం కట్టుబడతాం. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాధామనోహర్ దాస్ గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల, సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటువంటి సంఘటనలు కూడా జరిగాయని చెప్పి బయట వినిపిస్తుంది. దానిపై మీ అభిప్రాయం? అంటే డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడతాం కాదండి. ఈ రోజుల్లో యాక్చువల్గా ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా కొన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ మనందరూ కూడా భారతదేశంలో ఉన్నాం. మన అందరూ వీఆర్ అండర్ వన్ రూఫ్. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే మంచిది అనేది నేను భావిస్తూ ఉన్నాను. అయితే ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి రెచ్చగొట్టేటోకి అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా రిటార్ట్ అనేది అదే వేగంతో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తావు ఇవ్వకూడదు అనేదే మా యొక్క ఉద్దేశం. ఇక్కడ విషయాన్ని కూడా మీరు గమనించండి, ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఎవరి మీద చేయలేదు. ఆయన చెప్పాలనుకున్న విషయం మీరు చూసే ఉంటారు, చాలా సరళంగా మాట్లాడతారు. ఆయన చాలా సరళంగా, చాలా పాలిష్డ్గా, ఆయన ఒక ఇంటలెక్చువల్, చాలా ఎడ్యుకేటెడ్ ఆయన. కాకపోతే ఏమిటంటే ఆయన సత్యం చెబుతూ ఉన్నారు, నిజం చెబుతూ ఉన్నారు, ఆధారాలతో సహా ఇదే సత్యమైన ఆయన రుజువు చేస్తూ ఉన్నారు. కాబట్టే మరి ఆయనకు ఆ పరిస్థితి వచ్చిందని మేమైతే నమ్ముతాను. కానీ ఎవరు కూడా అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరు. ఇప్పుడు ఏంటంటే మీరు అడిగారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు నోరు ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఉన్నారు వెనకాల, వీళ్ళు ఉన్నారు వెనకాలని మనం చెప్పినట్లయితే అసలు విషయం డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడున్న అసలు విషయం ఏమిటంటే అది హత్య అని క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని నిజ నిర్ధారణ అనేది ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది.